హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో పానీపూరి బండి దగ్గర అమ్మే బఠానీ చాట్ అంతే టేస్టీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బఠానీలు వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసి 5-6 గంటలు ఇది నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నానిపోయింది కదా, కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి తీసుకుంటే ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా గరిటెతోటి మొత్తం మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం ఉల్లి తరుగు వేసి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి వేగించాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని 2 స్పూన్లు కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. 3 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని లాస్ట్లో నిమ్మరసం అనేది పిండుకుంటే మన చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిక్చర్, పాలకులు, కార్న్ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే అదిరిపోయే బండి స్టైల్ బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.